హైదరాబాద్లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. రాత్రిపూట అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో వదలటం లేదు. అలాగే ప్రకాష్ అనే యువకుడు ఓ యువతిని నమ్మించి తన రూమ్కు తీసుకువెళ్లాడు. తర్వాత అఘాయిత్యం చేశాడు. పైగా వాటిని వీడియో తీసి బెదిరించడం మొదలుపెట్టాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. హైదరాబాద్లో కొంతమంది యువతుల తీరు మారడం లేదు. అర్ధరాత్రులు ఇంటి నుంచి బయటికి రావడం, ఏదైనా అకృత్యాలు జరిగిన తర్వాత పోలీసులను ఆశ్రయించడం కామన్ అవుతోంది. ఎన్నో కేసులు చూస్తున్నా తీరు మార్చుకోవడం లేదు. హైదరాబాద్లో రాయదుర్గం ప్రాంతం ఐటీ ఆఫీసులకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడే క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఈవెంట్లలో డాన్సులు చేస్తున్న ఓ అమ్మాయిని యువకుడు ట్రాప్ చేశాడు. ఆ అమ్మాయి న్యూడ్ ఫోటోలు తీసి బెదిరించడం మొదలుపెట్టాడు. రాయదుర్గం ప్రాంతంలో ఓ యువతి వైన్ షాప్ ముందు మందు తాగుతోంది. ఈ క్రమంలో కుక్కుగా పనిచేసే ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రకాష్ ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఇలా రోడ్డుపై తాగితే మంచిది కాదని చెప్పాడు. దగ్గరలోనే తన రూమ్ ఉందని నమ్మించి వెంట తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగి నిద్రపోయారు. రాత్రి 2 గంటలకు యువతికి మెలకువ రావడంతో లేచింది. ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా ఉంది. దీంతో ఆ యువతి తనను మోసం చేశావంటూ ప్రకాష్తో గొడవకు దిగింది. తెల్లవారి వరకు అక్కడే ఉండాలని ప్రకాష్ తన మొబైల్లో తీసిన యువతి న్యూడ్ ఫోటోలు చూపించాడు. ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది యువతి. అంతేకాదు, ఎవరికి చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఈ ఫోటోలు అందరికీ పంపిస్తానని బెదిరించాడు. చివరికి ఉదయం అక్కడి నుంచి బయటపడ్డ యువతి ఫ్రెండ్ కి ఫోన్ చేసింది. తనకు జరిగిన విషయాన్ని వివరించింది. అనంతరం రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. అతిగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ ఫోన్ సీజ్ చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 23వ తారీఖు సాయంత్రం అందాజ 6 గంటల ప్రాంతంలో ఒక 23 సంవత్సరాల యువతి గచ్చిబౌలి వైన్స్ దగ్గరికి వెళ్ళి వైన్స్ కొనుక్కొని అక్కడే తాగుతున్న సందర్భంలో ఒక పర్సన్ వెళ్ళి ఇక్కడ తాగొద్దు, మా రూమ్కి వెళ్ళి తాగుదాం అని చెప్పేసి ఆ లేడీని తీసుకొని తన రూమ్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి ఆ రూమ్లో లిక్కర్ తాగిన తర్వాత ఆ అమ్మాయి ఎక్కువ తాగిన తర్వాత అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు అతను ఆమెపై సెక్సువల్గా అబ్యూజ్ చేస్తాడు. తర్వాత ఆమె లేచిన తర్వాత ఇదేంటని ప్రశ్నిస్తే, నువ్వు మత్తులో ఉన్నప్పుడు నేను ఫోటోలు తీశాను, న్యూడ్ ఫోటోలు తీశాను, ఎవరికని చెప్తే ఫోటోలు అందరికీ చూపిస్తానని బెదిరిస్తాను. వెంటనే ఆ లేడీ అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చి నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ విషయంలో ఒక సెక్సువల్ అబ్యూస్ కేసు రిజిస్టర్ చేసాం. అట్టి నేరస్తుని కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో పట్టుకొస్తాం. హైదరాబాద్లో అర్ధరాత్రులు పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఇలాంటి అమాయక యువతులు కనిపిస్తే ఆగమాగం చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి షీ టీమ్స్తో మరింత నిఘా పెంచాలని సిటీ జనం కోరుతున్నారు.